ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయంలో పార్వేట ఉత్సవం. వేడుకగా స్వామివారు జంతువులను వేటాడే ఘట్టం. తెప్పోత్సవంలో సీతారాముల దివ్య సోయిగం. గూడూరు కోదండ రామాలయంలో ఉత్సవ శోభ. అయోధ్యలో ఈ నెల 22న రామలల్లా విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు. రామనామ స్మరణలతో ప్రతిధ్వనించిన మారిషస్ దేశ రాజధాని. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో బుధవారం సాయంత్రం పార్వేట ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, శ్రీ ఆండాల అమ్మవారిని వేర్వేరు తిరుచులపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం అధికారులు, అర్చకులు ముందు నడవగా మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు తిరుపతి పురవీధుల గుండా రేణిగుంట రోడ్డులోని పార్వేటు మండపానికి చేరుకున్నారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గొడిగొన్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గొడిగొన్న పడగేల గోవిందరాజు. అక్కడ అర్చకులు పంచాయుధాలతో స్వామివారు జంతువులను వేటాడే ఘట్టాన్ని ఆసక్తికరంగా నిర్వహించారు. అనంతరం స్వామివార్లకు ఘనంగా ఆస్థానం జరిపారు. ఈ ఉత్సవంలో శ్రీ పెద్దిజేర్ స్వామి, టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, ఎఫ్ఎన్సీఏ ఓ బాలాజీ, డిప్యూటీ ఈఓ శాంతి, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
జిల్లా గూడూరు కోనేటి మిట్ట వద్ద కొలువైన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వారి దేవాలయంలో తెప్పోత్సవం కనుల పండుగ జరిగింది. కనుమ పండుగ నాడు అర్చకులు గర్భాలయంలో మూలమూర్తులకు ప్రత్యేక అర్చనలు పూర్తి చేసిన తరువాత సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవాలను బంగారు ఆభరణాలు పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. ఊరేగింపుగా సమీపంలోని పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి విద్యుత్ దీపాలు పుష్పాలతో అందంగా తీర్చిదిద్దిన తెప్పపై కొలువుదీర్చారు. బాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ తెప్పోత్సవం శోభాయమానంగా జరిగింది. భక్తులు జై శ్రీరామ్ అని స్మరిస్తూ తెప్పోత్సవంలో సీతారాములను సేవించారు. రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ. తిరుపతి గ్రామదేవత తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లిని బుధవారం ఉదయం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు విచ్చేసిన చైర్మన్ కు ఆలయ చైర్మన్ గోపి యాదవ్, ఇతర అధికారులు, అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా గంగమ్మ తల్లికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ప్రసాదాలను స్వీకరించారు. మారిషస్ దేశ రాజధాని పోర్టు లూయిస్ పట్టణం జై శ్రీరామ నామస్మరణలతో ప్రతిధ్వనించింది. భారతదేశంలో అయోధ్య పట్టణంలో జనవరి 22వ తేదీ రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలను పురస్కరించుకొని మారిషస్ దేశంలోని ప్రవాస భారతీయులు, హిందువులు పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించారు. నగరంలోని హిందూ భవన్ నుండి హరిహర దేవస్థానం వరకు ఆలయ ప్రధాన అర్చకులు బృందావనం పార్థసారథి నేతృత్వంలో శ్రీరామచంద్రుని విగ్రహాల ఊరేగింపు ఆద్యంతం భక్తిరస భరితంగా జరిగింది. ఈ సందర్భంగా హరిహర దేవస్థాన ప్రధాన అర్చకులు బృందావనం పార్థసారథి మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలు నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో అయోధ్య అక్షింతలకు ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. కేంద్ర మంత్రి బిఎల్ వర్మ, ఇతర అధికారులు, అర్చకుల ఆధ్వర్యంలో అయోధ్య అక్షింతలను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. తరువాత స్వామివారి చెంత అక్షతలను ఉంచి ప్రత్యేక పూజలు జరిపి హారతులు సమర్పించారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి ఆలయంలో కనుమ ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పన్న సన్నిధిలోని గోశాలలో శ్రీకృష్ణ భగవానునికి తులసి దళార్చన జరిపారు. ఆపై గోమాతలను అలంకరించి అష్టోత్తరాలతో పూజించారు. అనంతరం ప్రదక్షిణలు చేసి ఆహార పదార్థాలను నివేదించారు. తిరునగరి రామభక్తుడు ఆంజనేయ స్వామి వారి దివ్యనామ స్మరణలతో పులకించింది. తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో తిరుపతి రామచంద్ర పుష్కరిణి వద్ద హైదరాబాద్కు చెందిన హనుమత్ దీక్షాపీఠం దుర్గాప్రసాద్ స్వామి నేతృత్వంలో కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం
అఖండ హనుమాన్ చాలీసా పారాయణ సప్తాహ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. జనవరి 14 నుండి 21వ తేదీ వరకు జరిగే ఈ అద్భుత క్రతువులో భాగంగా నేటి ఉదయం రామచంద్ర పుష్కరిణి వద్ద ప్రత్యేక వేదికపై సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి మూలమూర్తులను వెంచేపు చేశారు. ఆపై అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా పంచముఖ దివ్య అవతారంలో ఉత్తరముఖంగా వేంచేసి ఉన్న ఆదివరాహ హోమం, సంపూర్ణ సుందరకాండ హోమం క్రతువులను నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాలలో నెలవైన శ్రీ సోమ నందీశ్వరుని ఆలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. నవనందులలో ఒక్కటైన సోమ నందీశ్వర ఆలయంలో మాసోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన స్వామివారి కళ్యాణోత్సవం భక్తులకు పరవశాన్ని అందించింది. ఆలయ ఆవరణలో ముచ్చటైన వేదికపై వధూవరులుగా అలంకరించిన శ్రీ సోమ నందీశ్వరి సమేత శ్రీ సోమ నందీశ్వర స్వామివారిని వేంచేపు చేశారు. పలు వైదిక క్రతువులను నిర్వహించిన తరువాత వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని కనుల పండుగ పూర్తి చేశారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో కొలువుదీరిన శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో ఉంజల్ సేవ, పల్లకి ఉత్సవం కార్యక్రమాలను వేడుకగా నిర్వహించారు. ముందుగా చల్లని తల్లి ముత్యాలమ్మను అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఊయలలో వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉంజల్ సేవను జరిపారు. ఆపై అమ్మవారిని పల్లకీపై కొలువుదీర్చి ప్రాకారోత్సవం నిర్వహించి హారతులు సమర్పించారు. అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి సన్నిధిలో బొమ్మల కొలువు విశేషంగా ఆకట్టుకుంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సనాతన సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువును భక్తులు వీక్షించి తరించారు. అమ్మవారి రాజగోపురం ఎదుట ఏర్పాటు చేసిన ఈ బొమ్మల కొలువులో వివిధ దేవతామూర్తులు, పొలం దున్నుతున్న రైతులు, కార్మిక, కర్షక, సైనికులు తదితరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవాలయంలో నగరోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా మూలమూర్తి శ్రీ వీరాంజనేయ స్వామివారికి అర్చకులు ప్రత్యేక అర్చనలు జరిపి చూడ చక్కగా అలంకరణ చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో సీతారాములకు పూజలు జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నగరోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. నారాయణపేట జిల్లా కృష్ణా మండల కేంద్రం కృష్ణానది ఒడ్డున ఉన్న శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి జాతర కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ క్షీర రామలింగేశ్వరుని చూడ చక్కటి రథంపై కొలువుదీర్చి చండీ వాయిద్యాలు, మేళతాళాల నడుమ ఊరేగించారు. భక్తులు అశేషంగా రథోత్సవంలో పాల్గొన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గోపూజోత్సవాలు ఘనంగా జరిగాయి. కనుమ పండుగ పర్వదినాన ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వివిధ ఆలయాలలో సకల దేవతా స్వరూపం గోమాతకు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. కడపలో కొలువుదీరిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో గోపూజోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా అర్చకులు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో సర్వశోభితంగా అలంకరణ చేసి ప్రత్యేక పూజలు, నివేదన, హారతలు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో గోమాతకు పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు చేసి కర్పూర హారతలు సమర్పించి దాణా అందజేశారు. అనంతపురం జిల్లా సోములదొడ్డిలోని ఇస్కాన్ శ్రీకృష్ణ మందిరంలో గోపూజోత్సవం ఘనంగా జరిగింది. కనుమ పర్వదినాన ఇస్కాన్ మందిరంలో రాధాకృష్ణులకు ప్రత్యేక పూజలు, కనుల పండుగ నిర్వహించారు. తరువాత మందిరం ప్రాంగణంలో అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు హరే రామకృష్ణ భజనలు చేస్తుండగా సకల దేవతా స్వరూపమైన గోవుమా తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నల్గొండలోని శ్రీ ఉమామహేశ్వర స్వామివారి దేవాలయంలో గోపూజోత్సవం జరిగింది. అర్చకులు గోమాతలకి పసుపు, కుంకుమ, పుష్పాలతో అర్చనలు జరిపి దాణా అందజేశారు. భక్తులు గోమాతకు ప్రదక్షిణలు చేశారు. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లిలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు ప్రత్యేక పూజలు వేడుకగా నిర్వహించారు. కనుమ పండుగ పర్వదినాన అర్చకులు భక్తులచే గోమాతకు పూజలు జరిపి దాణా అందజేశారు. భక్తులు గోమాతకు ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్లో నెలవైన శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో గోపూజోత్సవం కనుల పండుగ జరిగింది. తొలుత వేణుగోపాలునికి పూజలు నిర్వహించిన అర్చకులు గోమాతలకి విశేష అర్చనలు జరిపి నైవేద్యం, హారతులు అందించారు. భక్తులు గోమాతను సేవించి ప్రదక్షిణలు చేశారు. కామారెడ్డి జిల్లా ఉగ్రవాయి సమీపంలోని గోశాలలో గోపూజోత్సవం జరిగింది. మకర సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గోవుమా తల్లికి అర్చకులు పసుపు, కుంకుమ, పుష్పాలతో ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత భక్తులు గోమాతకు దాణా అందజేసి ప్రదక్షిణలతో ఆశీస్సులు అందుకున్నారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అశ్వవాహన సేవ వైభవపేతంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని సకలాభరణ భూషితంగా అలంకరించి అశ్వవాహనంపై ఆశీలను చేశారు. స్వామివారి సన్నిధిలో కనుమ పర్వదినాన్ని పురస్కరించుకుని పార్వేట ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా అశ్వవాహనంపై ఆలయ వీధిలో విహరించిన స్వామివారిని భక్తులు దర్శించుకుని తరించారు. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో శ్రీశైల మహాక్షేత్రం సంక్రాంతి బ్రహ్మోత్సవాల సంరంభాలతో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. ఉత్సవాల్లో భాగంగా ఆది దంపతులు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి అక్కమహాదేవి మండపంలో కైలాస వాహనంపై ఆశీలను చేశారు. అనంతరం శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలను జరిపి హారతులు అందజేశారు. ఆపై ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు కైలాస వాహన సేవ వైభవంగా జరిగింది. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే. అమ్మలగన్న అమ్మ బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది.
మల్లికార్జున మహామండపంలో ప్రత్యేక వేదికపై వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవాలను సకలాభరణ భూషితంగా వెంచేపు చేసిన అర్చకులు సంప్రదాయబద్ధంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. సృష్టిలోని అన్ని జీవరాశుల్లో మానవ జన్మ తరువాత అంతటి ఉత్తమమైన జీవి గోవు. గోజాతి వలన ప్రకృతి సమతుల్యతతో పాటు మానవ జాతికి ప్రయోజనం కలుగుతుందని విజయవాడ అష్టాక్షరపీఠం పీఠాధిపతులు శ్రీ త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార రామానుజాచార్య స్వామి పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం పారుమంచాల గ్రామంలో శ్రీ వేణుగోపాలుని సన్నిధిలో గోపూజోత్సవం విశేషంగా జరిగింది. ఈ సందర్భంగా గోమాత గోవత్సాలకు భక్తులు ప్రత్యేక పూజలతో ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. అనంతరం భక్తులకు పీఠాధిపతులు అనుగ్రహ భాషణం చేశారు. దైవ నామాన్ని చెప్పడానికి తగినటువంటి నాల్క ఉంది. ఎవరైనా మహానుభావులు భగవంతుని గురించి చెప్తే విని ఆస్వాదించేటువంటి బుద్ధి ఉన్నది. దాన్ని మనస్సులో నిలుపుకోవడానికి, స్మరించుకోవడానికి చక్కటి మనస్సు అనే ఒక సాధనం కూడా ఉంది. ఈ ఏర్పాట్లన్నీ మిగతా జీవరాశులకు ఉండవు. ఆవు చాలా పవిత్రమైన జంతువు, దాన్ని మనం పూజ చేసాం, కానీ అది జంతువే కదా. పూజ చేసిన జంతువే. మనం మనుష్యులం. అంటే గోవు కంటే కూడా మనకి ఎక్కువ ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంది. ఏ ఏ జంతువు నుంచి ఎలాంటి జ్ఞానం నేర్చుకోవాలి, ప్రకృతిలో ఉండేటువంటి ఏ ఏ ప్రాణిని గురించి ఎలాంటి జ్ఞానాన్ని మనం పొందాలి, మళ్ళీ జన్మ లేకుండా ఎలా మనం చేసుకోవాలి అనేటువంటి జ్ఞానాన్ని సముపార్జన చేయడానికి కావలసినటువంటి బుద్ధి, మనసు, తదనుగుణమైనటువంటి ఇంద్రియ సంపద మన దగ్గర ఉన్నాయి. శ్రీకాళహస్తి దివ్యక్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల గిరి ప్రదక్షిణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఏటా సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఈ ఉత్సవాన్ని జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవిలను చక్కటి పుష్పశోభిత అలంకరణలతో వేర్వేరు తిరుచీలపై కొలువు తీర్చారు. అనంతరం భక్తుల శివనామ స్మరణల నడుమ 14 కిలోమీటర్ల మేర స్వామి అమ్మవార్ల గిరి ప్రదక్షిణ మహోత్సవం ఆహ్లాదకరంగా సాగింది. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో గోపూజోత్సవం వైభవంగా జరిగింది. గోశాల ఆవరణలో సర్వదేవతల స్వరూపమైన గోమాతకు అర్చకులు, భక్తులు ప్రత్యేకంగా అర్చనలు నిర్వహించారు. అనంతరం ప్రదక్షిణలు చేసి పశుగ్రాసాన్ని అందజేశారు. అలాగే పార్వతీపురం, మన్యం జిల్లాలోని కోట దుర్గమ్మ సన్నిధి గోశాలలో భక్తులు భక్తి ప్రపత్తులతో గోపూజలో పాలుపంచుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.